యెహోషువ 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతం వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కుచోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి, కాదేషు బర్నేయాకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి, అద్దారి ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుద వరకునున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యొర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బెత్ హోగ్లా వరకు సాగి బెతారాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రిబీనీడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు అకోరు లోయ నుండి దెబీరు వరకు ఏటికి దక్షిణ తీరముననున్న అదుమ్మీము నెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాలు వరకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఎన్షేమోషు నేల వరకు వ్యాపించెను. దాని కొన ఎన్రోగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్నుహిన్నోములోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండియు నిఫ్టోయ నీళ్ల యూట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీము బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి షెయ్యీరు కొండకు వంపుగా సాగి కేసాలోనున్న యూరీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోము వరకు సాగి అక్కడ నుండి సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారు వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకునెను. అక్కడి నుండి అతడు దెబీరు నివాసుల మీదకు పోయెను. అంతకు ముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకునెను. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చిన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవనగా కబ్మేయేలు, ఏదెరు, యాగూరు, కినాది, మోనా, అదాద, కదేషు, హోసారు, ఇత్నాను, జీపు, తెలేము, బెయేలోతు, క్రొత్త, హసోరు, కెరియతు, హెస్రోను అనబడిన హసోరు, అమాము, షేమ, మొలాద, అసర్గద్ద, హెష్మోను, బెత్బెలేతు, అసర్సువలు, బెయేర్షెబా, బిజ్యోత్యబాల, ఇయ్యే, ఎజెము, ఎల్దోలాద, కెసీలు, హోర్మా, సిక్లగు, మద్మన్న, పన్సన్న, లెబాయోతు, షిల్హాము, అయీను, రిమ్మోను అనినవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములని 29. మైదానములో ఏవనగా ఎష్తాయేలు, జోర్యా, ఆస్నా, జానోహ, ఎన్గానీము, తప్పూయ, ఎనాము, యర్మూతు, అదుల్లాము, షోకో, ఎజెకా, షరాయిము, అదీతాయిము, గెదెరా, గెదోరోతాయిము అనినవి వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాషా,
మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తాయేలు, లాకీషు, బోస్కాతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మాసు, కిత్లిషు, గెదేరోతు, బెత్తెగోను, నయమ, మక్కేద అనునవి వాటి పల్లెలు పోగా సరిహద్దు 16 పట్టణములు. లిబ్నా, ఎతేరు, ఆషాను, ఇఫ్తా, అష్నా, నెబుసి, కెయీలా, అక్జీబు, మారేషా అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు, అష్డోదు ప్రాంతం అంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు, పెద్ద సముద్రం వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతం వరకును, వాటి గ్రామములను పల్లెలను, మన్య ప్రదేశమందు షామీరు, యత్తీరు, షోకా, ధన్నా, కిర్యత్సన్నా అను, దెబీరు, అనాబు, ఎస్రేము, అనీము, గోషేను, హోలోను, గిలో అనునవి వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, ఎషాను, యానీము, బెత్తాపూయ, అఫేకా, హుమ్తా, కిర్యతర్బా అనునవి. హెబ్రోను, సియోను అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మేలు, జూపి, యుట్టయెజ్రెయేలు, యొగ్దయము, జానోహ, కయ్యూను, గిబియా, తిమ్నా అన్నవి వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. అల్హూలు, బిస్సీరు, గెదెరు, మారాతు, బెతానోతు, ఎల్తెకోనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యతీరీమునగా కిర్యతర్బాయిలు, రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బెతారాబా, మిత్తీను, షెకాక, నిప్సాను, ఎల్మిలాహు, ఎన్గేది అన్నవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థుల తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. ఆమేన్.